హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికి ఒక విషయం చెప్పాలని నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. అదేంటంటే అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంత బాధగా ఉందన్నమాట. లేడీస్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు చెప్పడానికి మాటలే రావన్నమాట. అంత భయంకరంగా ఉంటాయి. నాకు రాత్రి బాగా కడుపు నొచ్చిందండి. ఎంసీ అయిందనమాట. అసలు ఎంత బాధగా, అసలు రాత్రంతా పడుకోలేదండి. విపరీతమైన నొప్పి. అసలు ఆ నొప్పి ఎలా చెప్పడానికి రాదు. ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను దేవుడా, ఇలాంటి ఒక కడుపు నొప్పి ఆడవాళ్ళకు అందరికీ వస్తుంది. ఇలాంటి కడుపు నొప్పి ఉన్నప్పుడు సహాయం చేసే భర్త, అర్థం చేసుకునే భర్త ఉండాలి అందరికీ అని కోరుకుంటున్నాను. అంతేకాదండి, ఈ కడుపు నొప్పికి అసలు ఈ కడుపు నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందంటే నేను మాటలో చెప్పలేను. నేను రాత్రి పడ్డ బాధ అసలు ప్రతి అమ్మాయి పడుతుంది. నేనొక్కదాన్నే కాదండి. నెలలో 4 రోజులు ఈ బాధ భరించాలి. నాకైతే అసలు ఏం చెప్పనండి. రాత్రి మొదలయ్యింది. నాకు డేట్ అయినప్పటి నుండి, ఆ క్షణం నుండి ఎండ్ అయ్యే వరకు అన్నమాట విపరీతమైన కడుపు నొప్పి. అసలు చెప్పడానికి మాటలు రావండి. కింద మీద పడి పొడ్లాడి ఏడ్చి అసలు ఏడవడానికి కన్నీళ్ళు కూడా రావట్లేదండి. అంత భయంకరమైన కడుపు నొప్పి అన్నమాట నాకు వస్తుంది. అసలు ఎందుకనేది అర్థం కావటం లేదు. నేను దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను, ప్లీజ్ దేవుడా, ఈ కడుపు నొప్పి నాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఇంట్లో అందరికీ వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి కడుపు నొప్పికి దయచేసి ఆయుర్వేదిక్ మందులు కనిపెట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక ఆయుర్వేదిక్ మందు మనం కనిపెట్టామంటే అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి నెగిటివ్ ప్రాబ్లమ్స్ రాకుండా కేవలం కడుపు నొప్పి మాత్రమే తగ్గే ఒక ఆయుర్వేదిక్ మందు కనిపెట్టాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ దేవుడా, ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్క ఆడవాళ్ళకు వస్తాయి. ఈ సమస్యలు అనేవి తీరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎంత భయంకరమైన నొప్పి అంటే అసలు డెలివరీ వస్తే ప్రెగ్నెంట్ అయినప్పుడు డెలివరీకి పెయిన్స్ ఎలా వస్తాయో అంతకంటే భయంకరమైన నొప్పి నాకు వస్తుందండి. ఎందుకనేది తెలియట్లేదు. కానీ నేను హాస్పిటల్కి వెళ్ళను. నాకు హాస్పిటల్కి డాక్టర్స్ అంటే చాలా భయం. ఒక్కటి మనమొక్క ప్రాబ్లం కోసం వెళ్తే వాళ్ళు ఇంకొక సొల్యూషన్ చెప్తూ ఉంటారు. ఇవి అవని నాకు వినడానికి కూడా నాకు నచ్చవండి. నాకు కేవలం సొల్యూషన్ మాత్రమే కావాలి. దీనికోసం మందులు కనిపెట్టాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్లీజ్ 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 నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా ప్రాబ్లమ్స్ అందరు ఆడవాళ్ళకు ఉంటాయండి. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆడవాళ్ళందరినీ గౌరవించండి ప్లీజ్.